హలో ఫ్రెండ్స్, ముందుగా నేను ఇక్కడ రాడిష్ని తురిమి పెట్టుకున్నాను. అయితే మనం ఇందులోని వాటర్ని మొత్తం పిండేసుకోవాలి. ఇలా వాటర్ కన్సిస్టెన్సీ అనేది లేకుండా బౌల్లోకి వేసుకోవాలి. వాటర్ ఉన్నట్లయితే పరాటాలు అనేవి చిరిగిపోతాయి, స్టఫింగ్ అనేది బయటికి వస్తుంది. అలా కాకుండా ఉండడం కోసమే ఇలా వాటర్ని మొత్తం అవాయిడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నాను. అలాగే లైట్గా పసుపు ఆప్షనల్ మాత్రమే, అది యాంటీబయాటిక్గా పనిచేస్తుందని వేసాను. అలాగే సరిపడినంత సాల్ట్, కారం, గరం మసాలా పౌడర్, వీటన్నింటినీ మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని ఫ్రై చేయకుండా ఇక్కడ డైరెక్ట్ నేను స్టఫింగ్ని రెడీ చేస్తున్నాను. ఈ విధంగా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఈ రాడిష్ని కర్రీలాగా ఫ్రై చేసుకొని ఆ స్టఫింగ్ని కూడా పెట్టి చేసుకోవచ్చు. నేను ఇప్పుడు 2 విధాలుగా చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని యాడ్ చేస్తున్నాను. వీటన్నింటినీ ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ముద్దను తీసుకున్నాను. అలాగే పొడిపిండిని మొత్తం స్ప్రెడ్ చేసుకొని దీన్ని ఇప్పుడు చిన్న పూరీ సైజ్ మాదిరిగా ఒత్తుకోవాలి. ఇలా పూరీ సైజ్ మాదిరిగా కాల్చుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని కొద్దిగా తీసుకొని ఇలా మిడిల్లో ప్లేస్ చేసుకోవాలి. మీకు ఎక్కువ స్టఫింగ్ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ అంటే తక్కువ వేసుకోవచ్చు. ఓకేనండి, దీన్ని ఇప్పుడు దగ్గరగా ఈ మెథడ్లో ఫోల్డ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఒకే చేతితో వీడియో తీస్తున్నాను కాబట్టి నాకు షూట్ చేయడం ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత పిండిని ఇలా మెల్లిమెల్లిగా ఒత్తుకోవాలి. చూసారా, ఇలా మిడిల్లో ఎయిర్ ఫామ్ అవుతుంది. సో స్లోగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ పొడిపిండిని చల్లుకొని స్లోగా, ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా స్లోగా తాల్చుకోవాలి. ఇలా ఈ విధంగా తాల్చుకోవాలి. పరాటాలు కాస్త మందంగానే ఉంటాయి, మరీ మందంగా కాకుండా ఇలా కాస్త పలుచగా తాల్చుకోవాలి. ఇప్పుడు పరాటా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో మీరు ఘీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెడీ చేసుకున్న పరాటాను పెనంపై వేసి రోస్ట్ చేసుకోవాలి. దీన్ని వెంటనే మరొక వైపుకి టర్న్ చేస్తున్నాను.
కదా ఫ్రెండ్స్, ఈ విధంగా దోరగా కాల్చుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే లోపల ఉన్న స్టఫింగ్ కూడా చక్కగా కుక్ అవుతుంది. రెసిపీ చాలా బాగుంటుందండి, అలాగే చాలా హెల్తీ కూడా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ చాలా బాగుంటాయి. అంతేనండి, సింపుల్. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ రెసిపీ రాడిష్ పరాటా రెడీ. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.